అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన వయసులో పెద్దవారు, చిన్నవారు, ఈ గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న సోదరులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న జనరేషన్లో. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి నాకు మధు అని ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఆహ్వానం వచ్చింది. తక్కెళ్ళపాడుకి మీరు సంక్రాంతి సంబరాలకి రావాలి అని చెప్పిన మీదట మా సోదరుడు నాతో పాటు సినిమాల్లో ఆయన ఇప్పుడు చేసే సినిమా బ్యానర్లోనే నేను 2003 సంవత్సరంలో 50వ సినిమాగా దిల్ అనే సినిమాలో నేను ఒక విలన్గా చేస్తే నాకు దిల్ రమేష్ అనే పేరు అప్పుడు వచ్చింది. ఆ బ్యానర్లో 20 సంవత్సరాల తరువాత ఆ బ్యానర్లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్న మీరు నాకు ఇక్కడ పరిచయం అవటం, ఈ ఊరు వాస్తవ్యులని తెలియడం చాలా సంతోషంగా ఉంది. నాకు చెప్పినప్పుడు మీరు పక్క ఊరో ఎక్కడో అనుకున్నాను. నేను ఇప్పుడు వచ్చి మిమ్మల్ని చూడగానే ఓకే, మా కులం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, సినిమా కులం అని ఆనందపడుతూ, ఈ మధుగారు నాకు ఒక మంచి ఊరిని, ఈ ఊరిలో ఉన్న మంచి మిత్రులని నాకు పరిచయం చేసినందుకు వారిద్దరికీ ప్లస్ వేదిక మీద ఉన్న సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మాది పక్కనే కందుకూరు, నా సొంత ఊరు. కందుకూరులో పుట్టి పెరిగి నేను సినిమాల మీద ఇంట్రెస్ట్, సినిమాలకు వెళ్ళటం మూలాన, సినిమా యాక్టర్ అవ్వటం మూలాన ఇక్కడ పక్కనే రఘుబాబు, గిరిబాబు వాళ్ళు ఉన్నప్పటికి కూడా నా మీద గౌరవంతో నన్ను పిలిచారు. అందుకోసం నేను మొదటగా కళామితలైన సినిమా రంగానికి, సినిమా రంగంలో నన్ను దిల్ రమేష్గా వ్యక్తపరిచినటువంటి, దిల్ రమేష్గా నిలబెట్టినటువంటి దిల్ రాజు గారికి, వినాయక్ గారికి నేను మీ అందరి సమక్షంలో నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ సంక్రాంతి సంబరాలు అనేది ప్రతి ఊరిలో ఇలాంటి అద్భుతమైన, అజరామమైన, అందమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇలా జరుపుకోవటం చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి బాగలేదు అంటే ఇప్పుడున్న యూత్ రియాక్ట్ అయినంతగా సొంత మేనత్తకి బాగలేదు అంటే అవ్వట్లేదు. ఎందుకంటే రక్త సంబంధానికి ఉన్న విలువ తగ్గిపోతుంది రాను రాను. రక్త సంబంధం కంటే స్నేహబంధానికి విలువ ఇవ్వటం ఎంత గొప్పదో, ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమో, బంధుత్వానికి విలువిచ్చి బంధుత్వాలను పెంచుకుంటూ, ఆప్యాయతలు, అనురాగాలు పెంచుకుంటూ ఒకరికొకరు కలిసి జీవించటం అనేది కూడా ఈ జనరేషన్లో చాలా అద్భుతమైన అవసరం ఉంది. అలాంటి అవసరాన్ని మనం వదిలేసి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటం మూలాన విలువలు, వాల్యూస్, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అన్నీ తగ్గిపోతున్న ఈ రోజుల్లో కనీసం ఇలాంటి అద్భుతమైన మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఈ పండగలకైనా ఊర్లో వదిలిపెట్టి ఎక్కడెక్కడో అద్భుతమైన జీవితం మేము గడుపుతాము అనుకుంటున్న వారందరూ ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ఒకసారి తెలుసుకోవడానికి ఇలాంటి సాయంత్ర సమయాలలో ఇలాంటి చోట ఒకటిగా కూర్చోవటం అనేది చాలా అద్భుతం. అలాంటి కార్యక్రమాన్ని తక్కెళ్ళపాడులో 8 సంవత్సరాలుగా నిరంతరంగా జరుగుతున్నటువంటి కమిటీ వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తరువాత మన కల్చరే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం.